నమస్తే. కంచన్బాగ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ కృష్ణకాంత్కు అయ్యప్పమాల వేసుకున్నందుకు మెమో ఇచ్చారు. ఇదే విషయంపైన మాట్లాడడానికి బాసుపల్లి నవీన్ రెడ్డి ఉన్నారు మనతో పాటు. అయ్యప్ప స్వామి మాలలో ఉన్న వాళ్ళకు కూడా అంటే పోలీసులకు మెమో ఇవ్వడము ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా? హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర హిస్టరీలో, లేకపోతే ఇది ఫస్ట్ టైమా? ఎందుకు ఒక అయ్యప్ప స్వామి మాలలో ఒక పోలీసు ఉండకూడదా? వాళ్ళు మెమో ఇచ్చినప్పుడు ఏమని మెన్షన్ చేసిండ్రు? అయ్యప్ప మాలలో వేసుకున్నప్పుడు జుట్టు పెంచుకుంటారు, గడ్డం పెంచుకుంటారు, కాబట్టి అట్లా కంటిన్యూగా ఉండొద్దు, కాబట్టి గడ్డం తీసుకోవాలి పోలీసు వాళ్ళు, కాబట్టి మెమో ఇచ్చినామని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసిండు. కానీ వీళ్ళకు ఓల్డ్ సిటీలో మనం చూడొచ్చు, ఈ తుర్కోలు ఎవరైతే డ్యూటీలు ఉంటారో వాళ్ళకి గడ్డాలు పెద్ద పెద్దగా ఉంటాయి. ఆ గడ్డం వాళ్ళకి అడ్డం రానప్పుడు ఇప్పుడు ఎందుకు అడ్డం వచ్చింది వీళ్ళకు? అంటే వీళ్ళకు ఏ రకమైన వ్యవహారం వీళ్ళు చేస్తుండో ఒకసారి మనం ఆలోచించాలి. పోలీసు యంత్రాంగం కూడా ఒక ప్రభుత్వానికి కొమ్ముగాసి, ప్రభుత్వం నిర్సిగ్గుగా వచ్చేసి కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పి మాట్లాడుతున్న ప్రభుత్వానికి వీళ్ళు కొమ్మక్కు కాసి, అంటే ఈరోజు ప్రభుత్వం ఏ రకమైన చట్టాన్ని తీసుకురావాలనుకుంటుంది? షిరియాని అమలు చేయాలనుకుంటుందా? అంటే అయ్యప్ప సాముల మనోభావాలను దెబ్బతీసే విధంగా వీళ్ళు ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు మెమోలు వేయడం కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించాలి. వాళ్ళు గడ్డం పెంచుకున్నప్పుడు అడ్డం రాంది, వీళ్ళు అయ్యప్ప దీక్షలో ఎంతో పవిత్రంగా 41 రోజులు దీక్షలో మాలలో ఉండి పూజలు చేసుకునే వాళ్ళకు ఎందుకు ఈ వ్యత్యాస? అదే రంజాన్ వస్తే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేసి ఒక గంట ముందుగానే ఉద్యోగంలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతుంది ఇదే ప్రభుత్వం. 40 రోజుల పాటు ఇస్తుంది, నమాజ్కు చేసుకోవడానికి అవకాశాలు ఇస్తుంది. కానీ ఇదే వ్యత్యాస హిందువుల దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు చూపిస్తుంది? నవరాత్రుల టైంలో ఉండొచ్చు, అయ్యప్ప స్వామి దీక్షలు ఉండొచ్చు, మళ్ళీ మీరు కూడా వెసులుబాటు ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఈ రకమైన వ్యత్యాస చూపించడం, ఈ గవర్నమెంట్కి మీరు ఒత్తాసుగా పలికి వాళ్ళు ఏదైతే ఎజెండా నిర్సుగ్గుగా ఏదైతే మొన్న చెప్పిండ్రో కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పి అదే పంతాల మీరు కూడా పోవద్దని చెప్పి ఈ పోలీస్ అధికారులను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఇదే పంతాల పోతే మాత్రం హిందూ సమాజం ఏ రకంగా ఆక్రోశానికి గురవుతుందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఈరోజు దేశం మొత్తంలో ఏ రకంగా హిందూ సమాజాన్ని హక్కున చేర్చుకుంటుందో విశ్వాసాలకు పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వానికి అన్ని మతాలు సమానంగా ఉండాలి. ముఖ్యంగా పోలీస్ సిస్టానికి ఏదైతే జ్యుడిషియరీ సిస్టానికో ముఖ్యంగా అందరు సమానంగా ఉండాలి. ఈరోజు టోపీలు పెట్టుకొని మీరు ఇఫ్తార్లు ఇచ్చినప్పుడు మీకు ఇటువంటి విశ్వాసాలు మీకు అడ్డం రావు మీకు. కానీ ఈరోజు అయ్యప్ప స్వాములు దీక్షలు ఉన్నప్పుడు ఇటువంటి మెమోలు ఇవ్వడము చాలా నిస్సిగ్గు. చెప్పడం వరకు బాగానే ఉంది, కానీ స్కూల్స్ తీసుకున్నా, కాలేజెస్ తీసుకున్నా కూడా అవి కాన్వెంట్ స్కూల్స్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా రన్ చేసే స్కూల్స్ కావచ్చు, అక్కడ అయ్యప్ప స్వామి మాలలో వచ్చిన ఒక స్టూడెంట్ని కానివ్వండి, లేకపోతే లెక్చరర్ని కానివ్వండి, అక్కడ రానివ్వట్లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. స్టూడెంట్స్ని ఆరు బయట నిలబెట్టేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ పోలీస్ ఆయన పైన. సో ఎందుకు స్కూల్స్, కాలేజెస్ అండ్ పోలీసులు అనేసరికి, అయ్యప్ప స్వామి అనేసరికి ఎందుకు అంత భయం వచ్చేసింది? వీళ్ళకు ఏ మతానికి ఈరోజు షిరియాలా అమలు చేయాలనే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం, ఇక్కడ గత ప్రభుత్వం ఉండొచ్చు, ఈ ప్రభుత్వం ఉండొచ్చు, అదే పంతాల పోతుంది. వీళ్ళు ఎంతసేపు వాళ్ళపైన ఉన్న చిత్తశుద్ధి, వాళ్ళపైన ఉన్న ప్రేమ మిగతా సమాజం పైన చూపిస్తలే. ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ముఖ్యంగా జ్యుడిషియరీ సిస్టంలో కానీ పోలీస్ వ్యవస్థలో ఉన్నప్పుడు కానీ ఈ రకమైన వ్యవహారం చేయడం అనేది చాలా నిర్సిగ్గు లాంటి విషయం ఇది. ఈరోజు మనము విద్యా వ్యవస్థలల్లో క్రిస్టియన్ మైనారిటీ క్రిస్టియన్ మిషనరీలు నడిపించే స్కూళ్ళలో మనం ముఖ్యంగా ఇటువంటి విషయాలు మనం చూడొచ్చు. కానీ ఈరోజు పోలీస్ సిస్టంలో కూడా అందరూ చట్టానికి సమానం అన్నప్పుడు ఈ రకమైన మెమో చేయడం మాత్రం చాలా తప్పు. డిపార్ట్మెంట్ కూడా ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాము, లేకపోతే విజ్ఞప్తి కాదు డైరెక్ట్గా హెచ్చరిస్తున్నాము. ఈ రకంగా మెమో జారీ చేయడము, అయ్యప్ప స్వామి మాల వేసుకోవడము, గడ్డం పెంచుకుంటున్నారు కాబట్టి మేము మెమో ఇస్తున్నాము దాని విషయాన్ని ఏదైతే మీరు మెమో ఇచ్చిండ్రో వెంబటే మెమోని రిటర్న్ తీసుకోవాలి. బేషరతుగా అయ్యప్ప స్వాములు అందరికీ దీక్షకు సహకరించాలి. ఒక మతానికి మీరు 2 నిమిషాలు డైలీ ఒక 2 గంటలు ముందుగానే వెళ్ళిపోవచ్చు అని ఉత్తర్వులు జారీ చేసినప్పుడు అయ్యప్పల స్వాములకు కూడా ఇటువంటి వెసులుబాటు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. హిందూ సమాజానికి కూడా మీరు సమానంగా చూడాలి. లేకపోతే వ్యవస్థకి విరుద్ధంగా హిందూ సమాజం ఎప్పుడు డిపార్ట్మెంట్కి గౌరవం ఇచ్చి డిపార్ట్మెంట్తోని సహకరించి ముందు పోతుంది. ఆ వ్యవస్థని తిరుగుబాటుగా వ్యవస్థకు అడ్డుగా వెళ్లకుండా మీరు చేసే బాధ్యత, చూసే బాధ్యత పైన కూడా మీ పైన ఉంది. జై శ్రీరామ్, స్వామి శరణమయ్యప్ప.